తప్పకుండా 20 నెలల సంది వాళ్ళు ఏ మంత్రినైనా ప్రభుత్వంలో ప్రతి ఒక్క అధికారిని వాళ్ళు కలెక్టర్లు ఇన్ఛార్జ్ మంత్రిని కూడా అడిగారు. ఇప్పటిదాకా వాళ్ళకి రుణమాఫీ కాలేదు. 1189 మందికి రుణమాఫీ కాలేదు. ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు. తప్పకుండా వాళ్ళందరూ కూడా రుణమాఫీ. కాంగ్రెస్ వచ్చింది అల్ల కొల్లోలం అయిపోయింది తెలంగాణ అంతా. ఎక్కడ చూడు గత 10 ఏళ్ళు కేసీఆర్ ఎంత ప్రశాంతంగా ఎంత అద్భుతంగా నడిపించిందంటే ప్రభుత్వము రైతులకు కానీ కాలేజీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. ఈ రోజు కాలేజీలంతా బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చింది. ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు ఒక్క రూపాయి ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చేసి. కాలేజీలు బంద్ చేస్తే ఎవరికి నష్టం? బీసీ పిల్లలు చదువుతారు, ఎస్సీ పిల్లలు చదువుతారు, మొత్తం స్కాలర్షిప్ మీద ఆ పిల్లలు చదువుతారు. వాళ్ళంతా కాలేజీ బంద్ చేస్తే ఎంత నష్టమవుతుంది అంటే అంత నష్టమవుతుంది. కాబట్టి ఇమీడియట్ గా దయచేసి మన సీఎం గారికి చెప్తున్నా, ఇమీడియట్ గా ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. మా గట్కేశ్వర రైతులకు రుణమాఫీ చేయాలి. ఈ రోజే తప్పకుండా సీఎం ను అపాయింట్మెంట్ కోరుతాం. మా రైతులను సీఎం దాన్ని తీసుకొని